తెలుగుదేశం పార్టీ వెదురుకుప్పం మండలం కొమ్మరుగుంట పంచాయతీ గ్రామ కమిటీ అధ్యక్షులుగా అవకాశం ఇచ్చిన ప్రభుత్వ విప్ గంగాధర నెల్లూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ విఎం థామస్ కి కృతజ్ఞతలు తెలియజేసిన సువ్వాల సుధాకర్ రెడ్డి వెదురుకుప్పం మండలం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైనటువంటి గురుపాల కిషన్ చందు యాదవ్ కి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కూటమి పరిపాలనలో జరిగినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియజేస్తూ సువ్వాల సుధాకర్ రెడ్డి ప్రసంగించారు. అందరికీ నమస్కారం. నా పేరు సుధాకర్ రెడ్డి, కొమ్మరుగుంట గ్రామ కమిటీ అధ్యక్షుడు. మా గ్రామానికి నేను 25 సంవత్సరాలుగా ఎలక్షన్కి బూత్ ఏజెంట్గా పనిచేశాను. మా గ్రామానికి ఎన్నో సేవలు చేశాను. కాబట్టి నాకు ఇప్పుడు గ్రామ కమిటీ అధ్యక్షుడిగా మన ఎమ్మెల్యే గారు నన్ను ప్రపోజ్ చేశారు. మన మండల అధ్యక్షుడు నన్ను గ్రామ కమిటీ అధ్యక్షుడిగా నియమించారు. వారికి నా శుభాకాంక్షలు, నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు కొత్తగా నేను ఎన్నికైనందుకు మా గ్రామంలో రోడ్లు కానీ, బోర్లు కానీ, వాటర్కు పైప్ లైన్లు కానీ, గ్రామ సమస్యలన్నీ పరిష్కరించేదానికి నేను ముందుకెళ్ళి అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నాను. ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ నాయుడు బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కొత్తగా ఎన్నికైన కిషన్ చంద్ గారు నన్ను ఈ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా కొనసాగించి మా సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఎమ్మెల్యే గారు 30 సంవత్సరాలుగా మా నియోజకవర్గం టీడీపీ అధికారంగా లేదు. ఆయన వచ్చారు, ప్రజలకు తన సమస్యలు తెలుసుకున్నారు, జెండా ఎగరేశారు, శాసనసభ్యుడిగా గెలిచారు. అదేవిధంగా కిషన్ చంద్ గారు ఎన్ఆర్ఐగా వచ్చి తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో ప్రతి గ్రామానికి వెళ్ళి నేనున్నాను, మీ సమస్యలు పరిష్కరిస్తాను, మీకు తోడుగా ఉంటానని చెప్పి పార్టీని ముందు నడిపించి గెలిపించారు. ఆయనకు తెలుగు యూత్ ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు వెదురుకుప్పం మండల అధ్యక్షుడిగా కిషన్ చంద్ గారిని ఎన్నుకున్నారు. వారికి మా ఆర్థిక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మా కొమ్మరుగుంట గ్రామ కమిటీ సభ్యుల తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన రాష్ట్రాన్ని ముందు బాట నడపాలని మన స్వర్గీయ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు. వారికి మా సహాయ సహకారాలు అందిస్తున్నాము. ఇక మీదట కూడా మేము తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ మా సహాయ సహకారాలు పార్టీకి అభివృద్ధికి మేము తోడ్పాటు చేస్తున్నాము. సూపర్ 6 మన రాష్ట్రానికి ఇచ్చారు. వాటిని నిర్విరామంగా కృషి చేసి జయప్రదం చేస్తున్నాము. పింఛన్లు కానీ మన రాష్ట్రంలో పేద ప్రజలకు సైకిళ్ళు కానీ ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా పార్టీ స్థాపించినప్పుడు 4,000 3,000 ఉన్న పింఛని 4,000కు పెంచారు. వృద్ధులకు ఆసరాగా నిలిచారు. మన చంద్రబాబు నాయుడు గారు మాట తప్పకుండా
సూపర్ సిక్స్లన్నీ మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్లన్నీ ప్రజలకు అమలు చేసి ముందుకు నడిపిస్తున్నారు. ఇక మీదట కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం, మన రాష్ట్రానికి రాజధాని కోసం, పోలవరం కోసం ఆయన నిర్విరామంగా కృషి చేసి వాటిని జయప్రదం చేయాలని, వాటికి మా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాము. అలాగే లోకేష్ బాబు గారు కూడా ఐటీ శాఖ, విద్యాశాఖ మంత్రిగా ఉండి మెయిన్గా మన రాష్ట్రానికి విద్య అనేది మెయిన్. ఆ విద్య ఉన్నప్పుడే మన రాష్ట్రం డెవలప్ అవుతుంది. కావున ఐటీ శాఖ తీసుకొని, విద్యాశాఖ తీసుకొని లోకేష్ బాబు గారు నిర్విరామంగా డెవలప్ చేస్తూ యువతకు ఉద్యోగాలు కల్పిస్తూ వారి జీవనోపాధికి, రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక మేము మా పంచాయతీల్లో రోడ్లు వేయించాము. సామిరెడ్డి కండిలో, తర్వాత కొమరగుంటలో బోర్లు వేయించాము. పోలవరం కండిలో పైప్ లైన్ వేసాము. అదేవిధంగా అంగన్వాడీ భవనం కొంత అసంపూర్తిగా ఉంది. అది లోకేష్ బాబు గారికి అర్జీ ఇచ్చాము. దాన్ని కూడా తొందరలో పూర్తి చేసి అంగన్వాడీ పిల్లలకు అందిస్తామని, మా పంచాయతీకి ఎలాంటి సమస్య వచ్చినా ముందుండి వాటిని పరిష్కరించి పంచాయతీని, మండలాన్ని డెవలప్ చేయడానికి మా వంతు మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్ బాబు, జై థామస్ అన్న, జై కిషన్ చంద్ గారు.